వెల్కమ్ టు HDV9 న్యూస్ బులెటిన్ ల ముందుగా హెడ్లైన్స్. వేవ్స్ 2025ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ. కులగణనలో దేశానికి ఆదర్శం, తెలంగాణ మోడల్ తీసుకోండి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కార్యకర్తల బలమే జనసేనకు శక్తి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. డిఎస్సి పోస్టుల్లో 3% క్రీడా కోటా, మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ లో భారతదేశపు మొట్టమొదటి వరల్డ్ ఆడియో విజువల్ మరియు ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ అయిన వేవ్స్ 2025ను ప్రారంభించారు. కనెక్టింగ్ క్రియేటర్స్, కనెక్టింగ్ కంట్రీస్ అనే థీమ్ తో ఈ సమ్మిట్ భారతదేశాన్ని గ్లోబల్ మీడియా హబ్ గా మార్చడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో గ్లోబల్ లీడర్లు, స్టార్టప్లు మరియు ఫిలిం, ఓటీటీ, గేమింగ్, ఏఐ మరియు మరిన్నిటిలో సృష్టికర్తలు పాల్గొంటారు. గ్లోబల్ మీడియా డైలాగ్ మరియు గ్లోబల్ మీడియా ట్రేడ్ కోసం వేవ్స్ మార్కెట్ ప్లేస్ ప్రారంభం ముఖ్యాంశాలు. आज भारत दुनिया की 3rd लार्जेस्ट इकोनॉमी बनने की तरफ तेजी से आगे बढ़ रहा है। आज भारत ग्लोबल फिनटेक एडॉप्शन रेट में नंबर 1 है। दुनिया का 2nd लार्जेस्ट मोबाइल मैन्युफैक्चरर है। दुनिया का 3रे सबसे बड़ा स्टार्टअप इकोसिस्टम भारत में है। विकसित भारत की हमारी जर्नी तो अभी शुरू हुई है। भारत के पास इससे भी कहीं अधिक ऑफर करने के लिए है। भारत बिलियन प्लस आबादी के साथ साथ बिलियन प्लस स्टोरीज का भी देश है। 2000 साल पहले जब भरत मुनि ने नाट्यशास्त्र लिखा तो उसका संदेश था नाट्यम भावयति लोकम। इसका अर्थ है कला संसार को भावनाएं देती है, इमोशन देती है, फीलिंग्स देती है। सदियों पहले जब कालिदास ने अभिज्ञान शाकुंतलम लिखी, तब भारत ने क्लासिकल ड्रामा को एक नई दिशा दी। भारत की हर गली में कहानी है, हर पर्वत एक गीत है, हर नदी कुछ न कुछ गुनगुनाती है। आप भारत के 6 लाख से ज्यादा गांवों में जाएंगे तो हर गांव का अपना एक फोक है, स्टोरी टेलिंग का अपना एक खास अंदाज है। यहां अलग अलग समाजों ने लोक कथाओं के माध्यम से अपने इतिहास को अगली पीढ़ी तक पहुंचाया है। हमारे यहां संगीत भी एक साधना है। भजन हो, गजलें हो, क्लासिकल हो या कंटेम्पररी, हर सुर में एक कहानी है, हर ताल में एक आत्मा है। साथियों, हमारे यहां नाद ब्रह्म यानी साउंड ऑफ डिवाइन की कल्पना है। हमारे ईश्वर भी खुद को संगीत और नृत्य से अभिव्यक्त करते हैं। भगवान शिव का डमरू। జనగణనలో కులగణన చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం అభినందనీయమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కులగణన కోరుతూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. ఈ విషయంలో మొదటగా ఆయనకు అభినందనలు చెప్పాలన్నారు. జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. కులగణనపై నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఈ విషయంలో దేశానికి మార్గదర్శకంగా నిలిచాం.
దేశంలో అనేక పార్టీలు కులగణన కోరుతున్నాయి. దీనిపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టాం. కులగణన విషయంలో కేంద్ర మంత్రుల కమిటీ ఏర్పాటు చేయాలి. అందులో కేంద్ర మంత్రులు సీనియర్ అధికారులను నియమించాలి. తెలంగాణలో బీసీలుగా ఉన్న బోయలు కర్ణాటకలో ఉన్న మరో వర్గంలో ఉన్నారు. రాష్ట్రంలో 8,000 పేజీల్లో 57 ప్రశ్నల ద్వారా మేము వివరాలు సేకరించాం. వృధా కాదు, దేశానికి ఉపయోగపడ్డదని మేము చెప్తున్నాం. రోల్ మోడల్ తెలంగాణ అని ఎందుకు చెప్తున్నాం? 100 సంవత్సరాల నుంచి ఎవరు చెయ్యలేని పనిని ప్రక్రియను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయడం ద్వారా చెయ్యడానికి ఏ విధి విధానాలు ఉండాలి, చేయడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంది, చెయ్యకపోతే కలిగే రాజకీయ పార్టీలకు నష్టమేంది తెలిసింది. కాబట్టి ఈరోజు తెలంగాణలో సేకరించిన సమాచారం దేశానికి ప్రయోజనం చేకూరింది. కాబట్టి ఇవాళ దేశానికే రోల్ మోడల్గా నిలబడ్డం మేము. తెలంగాణ మోడల్ దేశానికే రోల్ మోడల్. ఇప్పుడు సిద్ధు వాళ్ళు ఎందుకోసం చేస్తున్నా అనే దానికంటే దీనివల్ల ప్రజల ప్రయోజనం ఏందో చూడాల్సిందే. ఆ ఎన్నికల ముందు వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని మేము తిప్పికొట్టినాం కాబట్టి, ప్రజలు కూడా తిప్పికొట్టి 240 సీట్లు ఇచ్చారు కాబట్టి రిజర్వేషన్లు రద్దు కాలేదు, రాజ్యాంగాన్ని మార్చలేదు. వాళ్ళు అనుకున్న 400 సీట్లు వచ్చినుంటే ఈ పాటికి దేశంలో రిజర్వేషన్లు రద్దు అయ్యేవి, రాజ్యాంగం రూపురేఖలు మారిపోయేది, ఈరోజు కులగణన కూడా జరుగుండేది కాదు. ఆ రోజు ప్రజలు మేము అప్రమత్తం చేసినాం కాబట్టి వాళ్ళకి సంపూర్ణమైన మెజారిటీ ఇవ్వకుండా 240 సీట్లు ఇచ్చారు కాబట్టి సంకీర్ణ ప్రభుత్వంలో వాళ్ళు అనుకున్న ఎజెండాను అమలు చేయలేని పరిస్థితిలో ఇప్పుడు ఈ సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలంటే కులగణన చేసి తీరవలసిందే. ఎందుకంటే అక్కడ బీహార్లో వాళ్ళతో సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న నితీష్ కుమార్ ఇతరులు ఈరోజు కులగణన చేయాలనే డిమాండ్తో ఉన్నారు. మొన్నటి వరకు మీరు చెప్పిన నరేంద్ర మోడీ గారు బీజేపీ కులగణనకు వ్యతిరేకంగా మాట్లాడిండు కదా. రాజ్నాథ్ సింగ్ గారు అఫీషియల్గానే చెప్పిండు, సుప్రీంకోర్టుకి చెప్పిండు మేము చెయ్యము అని, అఫిడవిటే ఇచ్చిండు. ఎందుకు మారింది? మేము ఎన్నికల ముందు, పార్లమెంట్ ఎన్నికల ముందు ప్రజల్ని అప్రమత్తం చేసినాం కాబట్టి ప్రజలు మోడీకి సంపూర్ణమైన మెజారిటీ, ముఖ్యంగా 400 సీట్లు ఇవ్వకుండా తిరస్కరించడంతో బై పొలిటికల్ కంపల్షన్ హి హాస్ డిసైడెడ్ టు టేక్ అప్ దిస్ ఇష్యూ. సో మేము ఏదైతే ప్రయత్నం చేసినామో రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర దేశ ప్రజలకు ఉపయోగపడ్డది. ప్రతిపక్షం, మేము పాలకపక్షం వస్తే నిర్ణయాలు చేస్తాం, ప్రతిపక్షంలో ఉంటే ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తాం. ఇదే కదా ప్రజాస్వామిక స్ఫూర్తి. మా ఒత్తిడితోని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది, అమలు చేస్తుంది. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం కీలక చర్యలు తీసుకుంది. షిల్లాంగ్, మేఘాలయ నుండి సిల్చర్, అస్సాం వరకు 166 కిలోమీటర్ల పొడవులో 4 లైన్ల హైస్పీడ్ హైవే నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 22,864 కోట్ల భారీ బడ్జెట్ తో చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్ 3 ఏళ్లలో పూర్తయ్యేలా లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. आज हमारे प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में कैबिनेट में कई महत्वपूर्ण फैसले हुए हैं, आपके सामने रखूंगा अभी। सबसे पहला जो एक इम्पोर्टेंट फैसला हुआ है, सिलचर से शिलोंग, शिलोंग से सिलचर हमारे नॉर्थ ईस्टर्न सेक्टर में एक बहुत बड़ा प्रोजेक्ट हाई स्पीड कॉरिडोर हाईवे का मेघालय और आसाम को जोड़ता हुआ वो अप्रूव हुआ है। बहुत बड़ा प्रोजेक्ट है, 22,864 करोड़ रुपीस का इसका एस्टिमेटेड कॉस्ट है। 166 किलोमीटर्स 4 लेन एक्सेस कंट्रोल्ड, बहुत इंपॉर्टेंट। अगर आप इसको मैप पे देखेंगे, आपको पिंक कलर का जो एग्जिस्टिंग हाईवे दिख रहा है, ये हाईवे और कंपेयर करिए अब आप ब्राउन एंड रेड। यहाँ पे अगर आप कंपैरिजन करेंगे ब्राउन और रेड, ये रेड कलर इज फ्रॉम शिलोंग टू सिलचर. This will be the new highway which will basically provide a major connectivity to Tripura, Manipur and Mizoram, and this will become a major corridor for Northeast. 22,864 करोड़ रुपीस का ये प्रोजेक्ट है, बहुत बड़ा प्रोजेक्ट है. This project will be constructed under hybrid annuity mode. There are 3 years of construction period and 15 years of operation period. Because of the northeast terrain, 19 major bridges, 153 minor bridges, 326 culverts, 22 underpasses, 26 vehicle overpasses and 34 viaducts amounting to about 9 kilometers. बहुत ही కాంప్లెక్స్ ప్రాజెక్ట్. జన సైనికులు బీమా పరిహారం సొమ్ము పెంచాలని ఆలోచిస్తున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలిపారు.
మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో సభ్యత్వ కిట్ల పంపిణీలో సేవలు అందించిన వాలంటీర్లతో ఆయన సమావేశమయ్యారు. జన సైనికులు వీర మహిళల ప్రేరణే జనసేన పార్టీకి శ్వాస అని పవన్ తెలిపారు. కార్యకర్తల బలమే తనకు ప్రధాన శక్తి అని, వారంతా తన ఆత్మ బంధువులని వ్యాఖ్యానించారు. ఉపాధి శ్రామికులకు బీమా అందించడం వెనుక జనసేన స్ఫూర్తి ఉందని చెప్పారు. నేను ఎందుకు చేస్తున్నాను ఈ పని, నేను ఎందుకు ఇక్కడ ఉన్నానని నా కోరిక ఏంటంటే ఈ ఇన్సూరెన్స్ అమౌంట్ పెంచాలని కోరుకుంటున్నాను. అది ఎలా జరుగుతుందంటే నాకు చాలా ఇన్సూరెన్స్ కంపెనీస్ చాలా మాట్లాడాలి. సో అందుకని మన ఈ ప్రేరణే మొన్న జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనిచేసే శ్రామికులందరికీ వాళ్ళు ప్రీమియం కూడా పే చేయకుండా ముందు డైరెక్ట్ ఒక 2 లక్షలు ఇచ్చేస్తాం ఫస్ట్. అది దాని ప్రేరణ మన నుంచే కలిగింది, మన జనసేన పార్టీ నుంచే కలిగింది. నేను ఎందుకు ఈరోజు ప్రత్యేకించి మీరు గత కొద్ది రోజులుగా మీరు పడుతున్న శ్రమ ఇవన్నీ మన సెక్రటేరియట్ టీం అందరికి చెప్పినప్పుడు ప్రత్యేకించి నేను మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నా గుండె లోపల నుంచి మీకు థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను. ఇంకా అంటే నాకు దాదాపు 13 లక్షల మంది 15 లక్షల మంది మనకున్నారు మన క్రియాశీలక కార్యకర్తలు. అంటే ఒక్కొక్క క్రియాశీలక కార్యకర్త అంటే మొన్న మధుసూదన్ చంద్ర ఈజ్ అన్ యాక్టివ్ క్రియాశీలక కార్యకర్త. అంటే ఇది అంటే ఎక్కడో ఒక చనిపోయిన 26 మందిలో ఒక జన సైనికుడు ఉంటాడు అనేది నేను అసలు ఊహకు కూడా నాకు అందలేదు. చాలా బాధ కలిగింది. అంటే నేను మొన్న ఆ అమౌంట్ ఇచ్చినప్పుడు కూడా పొద్దున కూడా నాకు అనిపించింది ఒక ప్రాణం వెనక్కి తీసుకురాలి, కానీ చిన్న భరోసా ఇవ్వదు ఆ డబ్బుతో. అలాగే నేను ఇంతమంది నన్ను విశ్వాసంతో నడుస్తున్నప్పుడు నేను ఎప్పుడు మీకు ఈరోజు మాటిస్తున్నప్పుడు నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పనులు అయితే చేయను. అలాగే నేను రిస్క్ తీసుకున్న తర్వాత మీలో ఎంతమందికి ఇబ్బంది లేకుండా రిస్క్ తీసుకోగలరు అప్పుడే రండి. అంత నేను ప్రతిసారి నేను నా జీవితాన్ని రిస్క్లో పెట్టుకున్నా తప్ప మీ జీవితాన్ని ఎప్పుడు నేను రిస్క్లో పెట్టాను. ఎందుకంటే నాకు దాని బాధ్యత నాకు తెలుసు. అందుకని ప్రత్యేకించి ఈ సందర్భంలో మీరందరూ వచ్చినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాను. బలమే క్షేత్రస్థాయిలో ఒక హౌస్ వైఫ్గా పనిచేస్తా, లేదంటే ఇందాక ఎవరు చెప్తాను రంజాన్లో నైట్ షిఫ్ట్ పనిచేసి మనకి వాలంటీర్ చేశారని. అలా ఇక్కడున్న డాక్టర్ ప్రసాద్ గారు, డాక్టర్ సంతోష్ గారు, ఇట్లా ఒక్కొక్కళ్ళు అంటే ఎంత విభిన్నమైన నేపథ్యాల నుంచి వచ్చారు ఒక్కొక్కళ్ళు. విద్యార్థులు ఉన్నారు, ఇంకా 10th క్లాస్ ఇదేనా? 10th క్లాస్ ఇంటర్ అయిపోయిందా? అండ్ ఇంత చిన్నపిల్లల దగ్గర 16-17 చిన్నపిల్లల దగ్గర నుంచి హౌస్ వైఫ్ దాకా వచ్చి డాక్టర్స్ దాకా వచ్చంటే ఇంత విభిన్నమైన నేపథ్యాల నుంచి వచ్చి మనందరం ఒక ఆశయం కోసం పనిచేస్తున్నామంటే దానికి నేను ఒక చుక్కాని లాంటి వాడిని సెంట్రల్లో ఉంటాను. డిఎస్సిలో 3% క్రీడా కోటా వర్తింపు చేస్తున్నట్లు మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. మొత్తం 421 పోస్టులను కూడా కోటా ద్వారా భర్తీ చేయనున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ షెడ్యూల్ ను ఆయన విడుదల చేశారు. ఎలాంటి రాత పరీక్షలు లేకుండా హారిజంటల్ రిజర్వేషన్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వివరించారు. స్పోర్ట్స్ కోటా కింద ఉపాధ్యాయ అభ్యర్థులు మే 2 నుంచి మే 31 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. రాష్ట్రంలో సుమారుగా 16,500 టీచర్ పోస్టులు కూడా ఫిలప్ చేయడం జరుగుతూ ఉంది. దానిలోనే 3% ఏదైతే ఉందో ఆ 3%ను ఈ రాష్ట్రంలో మిగతా రాష్ట్రాల్లో 1-2% ఉంటే మన రాష్ట్రంలో 3% కేటాయించడం జరిగింది. దాంట్లో ఇప్పుడు మనకు 421 పోస్టులను స్పోర్ట్స్ కోటాలో రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులకు కేటాయించడం జరిగింది. దానికి ఇప్పుడు మనం నోటిఫికేషన్ ఇస్తున్నాం. దీన్ని పారదర్శకంగా గత ప్రభుత్వాలు ఎక్కడా చేయని విధంగా నిష్పక్షపాతంగా ఈ రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులకు అందించే విధంగా ఇప్పుడు మేము ముందుకు తీసుకొని వెళ్తున్నాం. ఇప్పుడు ఎవరైతే నిజమైన క్రీడాకారులు ఉంటారో, ఎవరికైతే సర్టిఫికెట్ అనుకోండి వాళ్ళు నేషనల్ ఇంటర్నేషనల్ గేమ్స్ అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎవరైతే పథకాలు సాధించింటారో వాళ్ళందరికీ మంచి జరిగే విధంగా ఇది దోహదపడుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలలో మేడే కార్యక్రమంలో కార్మికులతో కలిసి ర్యాలీలో పాల్గొన్న మంత్రి రామనాయుడు. వందలాది మంది కార్మికులతో కలిసి మండుటెండలో సైతం రిక్షా తొక్కిన మంత్రి రామనాయుడు
పట్టణమంతా సుమారు 4 కిలోమీటర్ల సాగిన ర్యాలీలో పాల్గొన్న కార్మికులకు టీ-షర్ట్స్, టవల్స్ అందజేసిన మంత్రి రామానాయుడు. ప్రతి ఏటా మేడే రోజున కార్మికులతో ర్యాలీలో పాల్గొనడం ఎంతో సంతృప్తి, ఆనందాన్ని కలిగిస్తుందన్న మంత్రి రామానాయుడు. జగన్ 5 ఏళ్ల పాలనలో అన్ని రంగాలతో పాటు కార్మిక రంగాన్ని విచ్ఛిన్నం చేశారన్నారు మంత్రి రామానాయుడు. మీ అందరికీ ముందుగా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. మీ అందరికీ తెలుసు, న్యాయమైనటువంటి డిమాండ్ల కోసం 8 గంటల పని దినాల కోసం ఆ రోజు కార్మికుల అవిశ్రాంత పోరాట ఫలితం మేడే అన్నటువంటి సంగతి. ఎందుకంటే ఆ రోజు పారిశ్రామిక విప్లవం పరుగులు వేస్తున్నటువంటి దశలో, మనుషులను కూడా యంత్రాల వలె పనిచేస్తున్నటువంటి దశలో, కనీసం విరామం కూడా లేకుండా పనిచేస్తున్నటువంటి దశలో విసుగు చెందినటువంటి కార్మిక సోదరులందరూ కూడా ఎంతటి అన్యాయంగా ఆ రోజు పరిదినాలు ఉండేయని అంటే, వాష్రూములకు వెళ్తే ఆ వాష్రూములకు వెళ్ళినటువంటి సమయాన్ని కూడా లెక్కింపు చేసుకుని పనిచేసేటువంటి పరిస్థితుల్లో తమ శ్రమను రక్తంగా మార్చుకుని, ఆ రక్తాన్ని పాలులాగా మార్చుకుని, తన చంటి బిడ్డకు పాలిచ్చేటువంటి ఆ తల్లి సమయాన్ని కూడా లెక్కేసుకుని పని చేసుకునేటువంటి దుర్భరమైనటువంటి రోజుల్లో ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా వెల్లు విరిసినటువంటి కార్మిక చైతన్యం ఆ రోజు చికాగోలో ఏదైతే రక్తాన్ని చిందించిందో దానికి ప్రతిబింబంగా మరి ఈవేళ మేడేని ప్రపంచవ్యాప్తంగా మనందరం కూడా జరుపుకుంటూ ఉన్నాం. అటువంటి మేడే సందర్భంగా ఈరోజు పాలకొల్లులో, ఈరోజనే కాదు గత 15 సంవత్సరాలుగా కూడా ఆ కార్మికులతోటి, ఆ కర్షకులతోటి కలిసి నడిచేటువంటి వ్యక్తిగా, ఈ పాలకొల్లు నియోజకవర్గానికి ఎవరైనా పెద్ద కూలీ ఉన్నారని అంటే అది నేనే అనేటువంటి విధంగా ఈ యొక్క నియోజకవర్గ ప్రజలకు పనిచేసేటువంటి వ్యక్తిగా మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కలిసిమెలిసి పనిచేస్తూ మరి ఈరోజు కూడా నా పాలకొల్లు నియోజకవర్గంలోనే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో ఆ కార్మికులకి, కర్షకులకి ఈ ప్రభుత్వం ఎప్పుడు అండగా. ఎందుకంటే మా తెలుగుదేశం పార్టీ జెండాయే ఆ కార్మికుల ఒక ఎజెండాగా. మన రైతు మన రామానాయుడు కార్యక్రమంలో 1,63,00,000 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి నిమ్మల. గత 5 ఏళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తిలో మద్యం డబ్బులు లెక్కబెట్టుకున్న జగన్కి జనాల సమస్యలపై మాట్లాడే అర్హత లేదు. ప్రకృతి విపత్తు వల్ల జరిగిన ప్రమాదాన్ని కూడా శవరాజకీయం కోసం ఉపయోగించుకుంటున్న వ్యక్తి జగన్. బార్కేడ్లు, పరదాలు, 144 సెక్షన్, 30 యాక్ట్లు, ముందస్తు అరెస్టులతో తాడేపల్లికి బందీగా నాడు జగన్ పాలన సాగింది. అమరావతి రాజధాని పునర్నిర్మాణం రేపటి రోజు దేశ చరిత్రలో చారిత్రాత్మకంగా నిలిచిపోతుంది. రాజధాని రైతుల త్యాగంతో ప్రతి పౌరుడు గుర్తించేలా ప్రపంచ స్థాయి రాజధానిని చంద్రబాబు నిర్మించనున్నారు. విధ్వంస పాలకుడి చేతిలో శిథిలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి స్వప్న సాకారం దిశగా అడుగులు వేస్తుంది. ఈ రకంగా ఒక రైతు బిడ్డగా, ఒక వ్యవసాయం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా, ఆ రైతుల రుణం తీర్చుకునేటువంటి వ్యక్తిగా, అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాతకు ఏ మాత్రం కూడా కష్టం ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో ఈ నిధులు తీసుకురావడానికి ఆ రైతుల తరపున నేనే శ్రమించి, నేనే కష్టించి మరి సెక్రటేరియట్లో మరి ఆ ఫైల్స్ని ప్రతిరోజు కూడా మూవ్ చేసుకుంటూ, ప్రతి క్షణము ప్రతిరోజు కూడా రివ్యూ చేసుకుంటూ ఈవేళ ఎంతో శ్రమించి, ఎందుకంటే రాష్ట్రం దగ్గర ఆర్థిక పరిస్థితి అత్యంత దయానీయంగా ఉన్నటువంటి స్థితిలో ఈవేళ ఎక్కడైనా సరే మరి కేంద్రం దగ్గరకు, ఢిల్లీ దగ్గరికి పోయి ఏదో ఒక రూపేణా మరి కాళ్ళలో వేళ్ళలో పట్టుకుని ఏదైనా అప్పు తెచ్చినా కూడా ఆ తెచ్చిన అప్పు కూడా ఎవరికైనా పంచుదామంటే కూడా ఉండట్లేదు. గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పుణ్యవాని తెచ్చినటువంటి అప్పు కూడా మరి అది కూడా ఆవిరైపోతున్నటువంటి పరిస్థితి ఆ యొక్క అప్పుల వడ్డీలు కట్టడానికి. అటువంటి స్థితిలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఈవేళ ఆ రైతాంగానికి సేవ చేస్తున్నామని అంటే రైతుల పట్ల మాకున్నటువంటి చిత్తశుద్ధికి అదొక నిదర్శనం. ఒక రైతు బిడ్డగా అది నా బాధ్యత అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుని పనులు చేస్తున్నాననేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు కూడా చూస్తున్న 1వ తారీఖు ఈవేళ 3,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్లు ఇచ్చేటువంటి రోజు. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉంటే భవన నిర్మాణ కార్మికులకు అల్పాహారం ఏర్పాటు చేసి వారితో సహా పంక్తి భోజనం చేసిన జనసేన ఇన్ఛార్జ్ శ్రీమతి వినూత కోట.
ఈ రోజు అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీమతి వినుత కోట పట్టణంలోని రామసేతు వంతెన వద్ద భవన నిర్మాణ కార్మికులకు అల్పాహారం టిఫిన్ ఏర్పాటు చేసి వారితో కలిసి సహపంక్తి భోజనం చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో కార్మికులకు కర్షకులకు ఉపాధి పెద్ద ఎత్తున కల్పిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మికుల శ్రీమతి వినుత కోటతో కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో అందరూ ఉపాధి కలుగుతుందని, నిత్యావసర వస్తువుల ధరలు కూడా తగ్గడంతో తమ కుటుంబ పోషణకి ఇబ్బందులు తగ్గాయని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కావలి శివకుమార్, తోట గణేష్, పేట చంద్రశేఖర్, లక్ష్మి, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం పల్లెర్లముడి గ్రామంలో రోడ్డుపై ఆరబోసిన వరి రైతులతో మాట్లాడిన వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, వరి, మిర్చి రైతుల కష్టాలను చూస్తే నిజంగా బాధేస్తుంది. చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో రైతులకు అన్యాయం జరుగుతుంది. రైతులకు గన్ని బ్యాగులు కూడా ఇవ్వడం లేదు. ఎక్కడైనా ఇచ్చినా అది టీడీపీకి చెందిన వారికే ఇస్తున్నారు. టీడీపీ నాయకులకు సిగ్గుండాలి. రైతులతో ఆటలేంటి, రాజకీయాలేంటి? మిర్చి ధర లేదు, ధాన్యంలోడు ఎత్తిన వాటికి దిగుమతులు లేవు. ఎన్టీఆర్ జిల్లాలో అధికారులు మొద్దు నిద్రపోతున్నారు. సంబంధిత అధికారులకు ధాన్యం కొనుగోలు జాప్యం విషయమై చెప్పినప్పటికీ స్పందన కరువైంది. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఏమైపోయారని ప్రశ్నించారు. రైతాంగం సమస్యలపై ఎందుకు స్పందించడం లేదన్నారు. వైసీపీ పాలనలో రైతులకు ఏ కష్టం వచ్చినా రైతు భరోసా కేంద్రాలు వైసీపీ నాయకులు అండగా నిలబడ్డారని అన్నారు. మరి అయ్యా బంగారం ఎట్ట తీసుకురావాలి మేము? రైతు లేకపోతే ఇవాళ బతుకుతారని మీరు దాదాపుగా రైతాంగం అంతా గారు కన్నీళ్ళు పెట్టినవి. ఒక పక్క మిర్చి రైతులు కానివ్వండి, ధాన్యం కానివ్వండి, ప్రతి ఒక్కరు గారు ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో అన్యాయం గురవుతుంది. ఈరోజు గోన్ సంచి ఇవ్వకుండా, రోడ్డు మీద కోసిన ఏదైతే ధాన్యం ఉందో దానికి సంబంధించి గోన్ సంచి ఇవ్వకుండా, ఒకవేళ ఇచ్చిన దాంట్లో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలకు ఇచ్చే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తారు. అంటే అధికారులకు కానివ్వండి, లేకపోతే ఆ తెలుగుదేశం పార్టీ ఎవరైతే నాయకులు ఉన్నారో కొంచెం సిగ్గు ఉండాలి. రైతులతో ఏంటి మీ ఆటలు, రైతులతో మీ రాజకీయాలు ఏంటి? ఈరోజు రైతులు ఎంతో కష్టపడి ఈరోజు వాళ్ళు ధాన్యం పండించి మనకి అన్నం పెడుతుంటే వాళ్ళ విషయంలో గారా నీచంగా ఈరోజు కూటమి ప్రభుత్వంలో రాజకీయం చేస్తున్నారు. ఈరోజు ఒక్కసారి రైతులు ఏ విధంగా మాట్లాడుతున్నారు. మిర్చి రైతులకి మద్దతు ధర లేదు, గోన్ సంచులు ఇవ్వట్లా, లేకపోతే సంచులు ఇచ్చి ట్రక్ లోడింగ్ పెడితే ఆ బస్తాలు తీసుకోవట్లా. ఆ విధంగా ఈరోజు అధికారులు కానివ్వండి మొద్దు నిద్ర. ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో అధికారులందరూ గారు మొద్దు నిద్రపోతున్నారు. కలెక్టర్ గారికి మా ఇన్ఛార్జ్ వర్యులు స్వామిదాస్ గారు కలెక్టర్ గారికి గారు అనేక సందర్భాల్లో వినతి పత్రం ఇచ్చి మీరు ఆ ధాన్యం కొనుగోలు చేయండి, గోను సంచులు ఇవ్వండి అని చెప్తే
సివిల్ సప్లై ఆఫీస్లో చెప్పాము చేస్తామన్నారు, కానీ ఈ రోజుకి ఒక్కరు కూడా స్పందించారు. అసలు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమైపోయారు, జనసేన పార్టీ నాయకులు ఏమైపోయారు, బీజేపీ నాయకుల పార్టీ వాళ్ళు ఏమైపోయారు? ఎందుకు ఎవరు గారు రైతాంగ సమస్య మీద ఎందుకు ఒక్కరు గారు స్పందించారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉందంటే ఆ రోజు రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతాంగానికి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా అధికారులు కానివ్వండి, ఆ ఊరిలో ఉన్న మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరి గారు అండగా ఉండి రైతాంగానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు ప్రతి రైతు కానివ్వండి, మహిళా రైతులు గారు ఈరోజు అంటున్నారు చంద్రబాబు నాయుడు వస్తేనే రైతులు కష్టకాలం. ఎందుకంటే ఈ రోజు గారు 99 నుంచి గారు చంద్రబాబు నాయుడు నినాదం ఒకటే, వ్యవసాయం దండగా. ఇదే అతని నినాదం. ఈ రోజుకి అదే విధంగా ముందుకు వెళ్తున్నారు, కానీ రైతులకి న్యాయం చేయాలని చెప్పిన ఒక ఉద్దేశం చంద్రబాబు నాయుడుకి లేదు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.